హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీకు నేను అవిసె గింజలతో లడ్డు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఇది రోజుకు ఒక లడ్డు కనుక తిన్నారంటే ఈజీగా తొందరగా మీరు వెయిట్ లాస్ అవుతారు. అలాగే హెయిర్ పెరగటానికి కూడా చాలా మంచిదండి. ఇది ఎలా చేసుకోవచ్చో ఈజీగా మీకు నేను ఇప్పుడు చూపిస్తా. ఇవి లాగుంటాయండి చిన్న చిన్న గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు. దాన్ని ఒక కప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఏంటంటే ఆయిల్ లేకుండా ఊరికే ప్యాన్లో చిటపట అనేదాకా వేయించుకోవాలండి. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ పడుతుంది. కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే అది మొత్తం ఏంటంటే చిటపట అనేదాకా వేయించుకోవాలి మీరు. ఆ తర్వాత ఏంటంటే దాన్ని తీసేసి వేరే ప్లేట్లో సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇలాగా కొంచెం వేగితే ఇలా కనిపిస్తాయండి, కొంచెం ఎర్రగా అవుతాయి. దీన్ని నేను వేరే ప్లేట్లో తీసుకుంటున్నా. దాన్ని పూర్తిగా చల్లార్చుకోండి. ఇప్పుడు 1 కప్పు ఫ్లాక్ సీడ్స్కి నేను 1/2 కప్పు పీనట్స్ వేసుకుంటున్నానండి. ఇవి కూడా రోస్ట్ చేసుకోవాలి. మీరు హోల్ పీనట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా నేను తొక్కు లేనివి తీసుకున్నాను. మీరు మామూలుగా ఉన్న వేరుశనగ గింజలు కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు నువ్వులండి. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి. అయితే ఏంటంటే ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి ఎక్కువ తినకూడదు. డైలీ ఇంటేక్ అనేది మ్యాక్సిమం 10 గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే హై ఫైబర్ ఉంటుంది. ఈ నువ్వులు కూడా ఏంటంటే ఇలా బాగా తొందరగానే వేగిపోతాయండి. కొంచెం చిటపటనంగానే తీసేసుకోండి. ఈ మూడు ఏంటంటే చల్లార్చుకొని మీరు దేనికది సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే నువ్వులు తొందరగానే గ్రైండ్ అయిపోతాయి కాబట్టి కొంచెం మెత్తగా దానికి సపరేట్గా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ గ్రైండ్ చేసుకున్నా. ఇవేంటంటే బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. దాన్ని నేను వేరే బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను పీనట్స్ కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇదేంటంటే మీరు లడ్డూలా చేసుకోకపోయినా ఇలా ఫ్లాక్ సీడ్స్ అనేవి ఫ్రై చేసుకొని పౌడర్లా చేసుకొని మీరు వంటల్లో కూడా వాడుకోవచ్చండి. రోజుకొక స్పూన్ అలా వేసుకున్నా తొందరగా వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఈ పల్లి గింజల పొడి కూడా అందులో వేసేసుకున్నానండి బౌల్లో. ఇప్పుడు ఏంటంటే నువ్వులు కూడా గ్రైండ్ చేసుకోవాలి. వాటిలాగానే ఇలా సపరేట్గా చేసుకుంటే ఏంటంటే మీకు టేస్ట్ అది బాగా వస్తుంది. మరి బరకగా కాకుండా కొంచెం మెత్తగానే చేసుకోండి పౌడరు. ఇలా ఈ మూడు ఏంటంటే కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా నేను వేరే బౌల్లో వేసుకుంటున్నాను. అలా బౌల్లో వేసేసుకొని అన్ని పౌడర్లు కలిసేదాకా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి మన బ్యూటీ వాటికి కూడా వాడతారండి. ఫేస్ మాస్క్ లాగా కూడా వాడతారు ఈ పౌడర్ని. చాలా మంచిది, స్కిన్ గ్లో బాగా వస్తుంది దీంతో. 1 కప్పు బెల్లము ప్యాన్లో వేసుకుంటున్నానండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మీరు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఆ బెల్లం అంతా ఈ నీళ్ళలో కరిగేదాకా మరిగించుకోవాలండి. చిన్నగా తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది బెల్లము. ఆ తర్వాత ఏంటంటే ఒక స్ట్రింగ్ పాకం అంటాం కదా, ఒక తీగ పాకం వచ్చేదాకా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని మనం పొంగించుకోవాలి. కరెక్ట్గా ఒక 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే చాలండి, మరీ ముదురు పాకంగా రాకుండా తీగ పాకం. మీకు అది ఇప్పుడు చూపిస్తాను. అంటే వితిన్ 5 మినిట్స్లో వచ్చేస్తుందండి తీగ పాకం. ఇలాగ వచ్చినప్పుడు ఏంటంటే మీరు అందులో 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. అలాగే కొంచెం యాలకుల పొడి. ఈ 2 వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసేసేయండి. లేదంటే ఆ బెల్లం పాకం అనేది గట్టి పాకం అయిపోతుంది. మీరు ఆ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పైనుంచి నేను ఒక 1/2 కప్పు డెసికేటెడ్ కోకోనట్ వేస్తున్నానండి. మీరు ఇంట్లో పచ్చి కొబ్బరి కనుక ఉంటే అది గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి ఐటెం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి కలిపేసుకొని అది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే ముద్దగా ఉంటుందండి. ఇలాగ కొంచెం ముద్దగా లడ్డు ఇష్టపడే వాళ్ళు
కొంచెం చల్లారాక ఉండకట్టుకోవచ్చు. లేదా పొడి పొడిలాడుతూ ఉండాలి అనుకుంటే కనుక ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత అది పొడి అయిపోతుందండి. అప్పుడు దాంతో కూడా ఉండకట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం పొడి పొడి అయిన తర్వాతనే లడ్డు చేస్తానండి. ఇప్పుడు చూసారు కదా, ఇలాగ తురిపేస్తే మొత్తం పొడి పొడి అయిపోతుంది అది. దాన్ని మీరు కొంచెంగా వేడిగా ఉన్నప్పుడు లడ్డులా కట్టుకోవటమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. రెగ్యులర్గా తీసుకుంటే మీరు ఎలాంటి డైటింగ్ చేయకుండా వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీకు తొందరగా వెయిట్ తగ్గుతుంది. అందులో హై ఫైబర్ ఉంటుందండి. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ లడ్లు తినకూడదు. మ్యాక్సిమం రోజుకు 1 కన్నా ఎక్కువ తినకూడదు. ఆ హై ఫైబర్ వల్ల ఏంటంటే డయేరియా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని చూసుకొని మ్యాక్సిమం 1 లడ్డు మాత్రమే తినండి రోజుకి. ఇదండి ఈరోజు నేను మీకు చూపించిన అవిసె గింజలతో చేసుకునే లడ్డు. చాలా హెల్దీ లడ్డు అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. హోప్ యూ లైక్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్. బాయ్.